నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. ఈ మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చుగా ఉండటం, అలానే రాజ్యపూజ్యం 3గా ఉండటం, అవమానం 1గా ఉండటం అనేది జరుగుతుంది. అంటే గురువు రజితమూర్తిగాను, అలానే మరి శని కూడా మరి సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు కూడా రజితమూర్తిగా ఉండటం అనేది ఉంది. అయితే ఈ మకర రాశి వాళ్ళకి గ్రహగమన గతులు, గ్రహ సంచార వీక్షణాన్ని అంతా కూడా మనం పరిశీలన చేసినట్లయితే 2 భాగాలు శని వెళ్ళిపోయాడు. అలానే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే మే నుంచి 1వ తారీఖు నుంచి కూడా పంచమ స్థానంలో వృషభ రాశిలోకి గురువు వెళ్ళటం వల్ల పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. అయితే మకరం, కుంభం, మీనం అంటే మీనంలో రాహు, అలానే మేషంలో వచ్చేటప్పటికల్లా మే 1వ తారీఖు నుంచి కూడా గురువు కృత్తికా నక్షత్రం 2వ పాదంలో ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశం జరగడం జరిగింది. అయితే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఏప్రిల్ 30 వరకు కొంత జాగ్రత్తగా ఉండి, తర్వాత పంచమ స్థానంలో గురువు వచ్చిన తర్వాత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చు. ఎందుకు అని అంటే మనం ఎంత ఆదాయం అనేది, మార్గం అనేది ఆదాయం బాగా పెరుగుతుంది, పెరిగిన తర్వాత కూడా కొంత ఖర్చు చేసే అవకాశాలు అనేవి ఒకటి ఉంటుంది. అంటే ఈ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారం కావటం, అలానే శుభఫలాలతోటి ఈ సంవత్సరం అంతా కూడి ఉండటం ఒకటి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. శ్రద్ధతోటి ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత కాలే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూల కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా పేరు ప్రఖ్యాతలు, అలానే పార్టీల యందు జయం జరిగే అవకాశం ఉంటుంది. రైతులకు మొదటి పంట కంటే కూడా 2వ పంట బాగా లాభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి శత్రువుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కానీ మిగతా విషయాల్లో కొంత ఎక్కువగా అనుకూలంగా ఉండి అకారణ కలహాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా కొన్ని కష్టాలతోటి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళకి 2 భాగాలు శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం 2025 మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి శని మీనరాశిలోకి సంచారం చేస్తారు. అంటే ఇక్కడ మకరం, కుంభం, మీనం అంటే తృతీయ స్థానంలో శని మంచివాడు. అంటే 3, 6, 11 స్థానాల్లో గోచారీత్యా శని మంచివాడు. అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ కొంత ఉపశమనం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం శని వెళ్ళిపోయేటప్పుడు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అలానే పంచమ స్థానంలో అంటే ఏప్రిల్ వరకు 30 వరకు కూడా చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక ఆదాయ విషయంలో చాలా జాగ్రత్తగా పొదుపు పాటించడం చాలా మంచిది. తర్వాత నూతన వ్యాపారాలు చేసేవాళ్ళు మే తర్వాత నూతన వ్యాపారాలు చేయటం, అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం లేకపోవటం, అంటే సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా మెండుగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కేతువు యొక్క ఫలితం వల్ల కూడా ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అయితే రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటప్పుడు 30 రోజుల కాలం పడుతూ ఉంటుంది. కుజుడు 45 రోజుల పాటు, రాహుకేతులు 18 నెలల పాటు, గురువు సంవత్సరం, శని 2.5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహగమన గతులన్నీ కూడా పరిశీలన చేసినట్టే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు వీళ్ళు మే నుంచి అనుకూలమైన స్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే బంగారు ఆభరణాలు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, అలాంటి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని వస్తువులు ప్రత్యేకంగా ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మకర రాశి వాళ్ళ శని యొక్క దోషం అనేది రోజు రోజుకు తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా ప్రయాణాలు చేసేటప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అంటే బీపీ, షుగరు,
అలానే కిడ్నీ సంబంధించిన ఆస్తమా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా నడిచి ముందుకు వెళ్ళటం వల్ల మనకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ శని యొక్క ప్రభావం కూడా వాళ్ళని కొంత వెంటాడే అవకాశం ఉంటుంది. అలానే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే జన్మజాతకంలో శని ఎక్కడున్నాడు, మహర్దశ ఎక్కడుంది అని చూసుకోవాలి. ఈ గోచారం ఫలితంలో కొద్దిగా వాళ్ళకి శని యొక్క ఫలితం అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రోజు రోజు తగ్గుతుంది కాబట్టి ఏం భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అయితే మిగతా గ్రహాల యొక్క ఫలితాన్ని కూడా మనం తీసుకుంటే చిరు వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. భాగస్వామ్య వ్యాపారం కూడా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. భాగస్వామ్యం, నూతన వ్యాపారాలు, అలానే బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే స్థానచలనం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొంత ఆరోగ్య విషయంలో కొద్దిగా కాపాడుకొని, అలానే ఇళ్ల నిర్మాణము, కొంత మానసికంగా ఆందోళన లేకుండా చంచలత్వం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే చంచలత్వం లేకుండా మానసికంగా దైవక్షేత్ర దర్శనాలు, అంటే ఏదైనా సరే తీర్థాలు కానీ దర్శనాలు కానీ, అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. కొంత బద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం. అంటే బద్ధకాన్ని వీడాలి, అంటే లౌకిక విధానంతో వెళ్ళి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అలానే స్త్రీ సౌఖ్యము, అలానే బద్ధకం, కొంత ధనప్రాప్తి, నూతన స్నేహము, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వస్త్రధారణ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ గౌరవ మర్యాదలకు వచ్చేటప్పుడు రాజ్యపూజ్యం 3 అన్నాము, అవమానం 1 అన్నాం. అంటే గౌరవ ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతుంటాయి. ఏదో కొంతమంది ఒక నలుగురిలో ఒకడు అన్నాడంటే 3 గౌరవించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవార్డు, సన్మానాలు, రివార్డులు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మాతృవర్గం వాళ్ళతోటి కొంత గొడవలు, తగాదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాతృవర్గం వాళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే మాట్లాడకూడదని కాదు, ఇక్కడ మాట్లాడచ్చు, మనం ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి. ప్రయాణాలు, విఘ్నాలు, కొంత వాతారోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మధ్యలో సంవత్సరం అంతా కూడా కొంత గ్రహస్థితి అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా కూడా మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి తప్పకుండా ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఆలోచన సరళిలో కొన్ని మార్పు జరగాలి. అంటే ప్రతిదీ కూడా భూతద్దం వేసి చూసినట్టు కాదు. లౌకిక జ్ఞానం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ఎలా ఉంటుంది, సాధారణంగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మంచి అన్న కూడా చెడ్డ అనే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాగా మంచికి పోతే చెడు వచ్చినట్టుగా ఇలాంటి కొన్ని మార్పులు కాలానుగుణంగా, కాలము, స్థితి మార్పులు కొన్ని వస్తుంటాయి. అంటే ఒక స్థితిలోనూ, కాలంలోనూ, మనుషుల యొక్క తత్వాల్లోనూ రకరకాలుగా మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంది, ఆచితూచి అడుగు వేసి ప్రధానంగా ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు గురుజీ? శని యొక్క పరిహారం చేసుకునేటప్పుడు వాళ్ళకి తప్పకుండా నల్లని ద్రాక్షారసంతో శనీశ్వరుడికి అభిషేకం చేయటం, అలానే తైలాభిషేకం చేసుకోవటం, అలానే శనికి హోమం చేయటం వల్ల చాలా మంచిది. అంటే శని యొక్క దోషం పోవాలి అని అంటే దాంతోపాటు తప్పకుండా వీళ్ళు ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఒకటి, అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణాలు, అంగారకాయుధ్నే శక్తి వస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆరోగ్యపరంగా బాగుండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరే మంత్రాన్ని కూడా చక్కగా చదవటం వల్ల కూడా మంచి అవకాశం ఉంటుంది. అలానే ఓం నమస్వే పంచాక్షరి చేయటం వల్ల కూడా తప్పకుండా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.